హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి థర్డ్ లెసన్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో స్పర్శ్ టెక్స్ట్ బుక్ నుంచి థర్డ్ లెసన్ అనమాట. సో లెసన్ పేరు వచ్చేసి అతిథి తుమ్ కబ్ జావోగే అతిథి. సో ఈ లెసన్ని రాసిన వారు ఎవరు అంటే శరత్ జోషి అనమాట. సో ఈ లెసన్లో మనకి ఇంటికి వచ్చినటువంటి అతిథి గెస్ట్ ఎవరైతే ఉంటారో సో ఆ గెస్ట్ వల్ల ఆ ఆతిథ్యం ఇచ్చేవారు, ఆ ఇంట్లో ఉండేవారు ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేశారు, అతిథి రావడం వల్ల వాళ్ళు సంతోషించారా లేకపోతే బాధపడ్డారా అనే దాని గురించి ఈ లెసన్లో చెప్పారనమాట. అయితే శరత్ జోషి గారి గురించి ముందు మనం తెలుసుకుందాము. సో ఈయన యొక్క జీవితకాలం చూడండి, 1931 నుంచి 1991 వరకు ఈయన జీవించడం జరిగింది. शरद जोशी का जन्म मध्य प्रदेश के उज्जैन शहर में 21 मई 1931 को हुआ. इनका बचपन कई शहरों में बीता. कुछ समय तक यह सरकारी नौकरी में रहे. फिर इन्होंने लेखन को ही आजीविका के रूप में अपना लिया. శరత్ జోషి ఈయన మధ్యప్రదేశ్లో జన్మించారట. ఉజ్జయిన్లో ఈయన ఎప్పుడు జన్మించారు? మే 21 అలాగే 1931 ఈయన జన్మించారట. సో ఈయన బచ్పన్ అంటే బాల్యం, ఈయన యొక్క బాల్యం అనేది చిన్నతనం అనేది సో చాలా సిటీస్లో ఈయన పెరిగారు. కుచ్ సమయ తక్ యహ సర్కారీ నౌకరీ మే రహే, కొంతకాలం పాటు గవర్నమెంట్ జాబ్ చేశారట. దాని తర్వాత సో ఈ రచనల పట్ల ఈయనకి ఆసక్తి పెరిగింది, దీన్నే ఆయన జీవనాధారంగా స్వీకరించారు. इन्होंने आरंभ में कुछ कहानियां लिखी, फिर पूरी तरह व्यंग्य लेखन की करने लगे. इन्होंने व्यंग्य उपन्यास, व्यंग्य कॉलम के अतिरिक्त हास्य व्यंग्यपूर्ण धारावाहिकों की पटकथाएं और संवाद भी लिखे. చూడండి, సో ఇంకా రచనల పట్ల దృష్టి పెట్టారు కాబట్టి ఈయన స్టార్టింగ్లో ఏం చేసేవారు, ఏం రాశారు అంటే కొన్ని స్టోరీస్ రాశారట, అలాగే వ్యంగ్య రచనలు కొన్ని రాశారట. సో ఆ వ్యంగ్య రచనలో వ్యంగ్యం జోడించినటువంటి ఉపన్యాసాలు, అలాగే కొన్ని కాలమ్స్ రాసేవాళ్ళు, కొన్ని కామెడీ టచ్ కూడా ఇచ్చి సీరియల్స్ లాంటివి ఇవన్నీ కూడా ఈయన రాశారట. హిందీ వ్యంగ్య को प्रतिष्ठा दिलाने वाले प्रमुख व्यंग्यकारों में शरद जोशी भी एक है. సో ఈయన స్క్రిప్ట్లు, డైలాగులు ఇవి కూడా రాశారట. హిందీ వ్యంగ్యానికి ఈయన ఒక పూర్వ వైభవం తెచ్చారని చెప్పుకోవచ్చు. సో అలాంటి ప్రముఖ రచయితలలో ఈయన కూడా ఒకరనిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. शरद जोशी की प्रमुख व्यंग्य कृतियां हैं परिक्रमा, किसी बहाने, जीप पर सवार इल्लियां, तिलस्म, रहा किनारे बैठ, दूसरी सतह, प्रतिदिन. 2 व्यंग्य नाटक हैं, अंधों का हाथी और एक था गधा. एक उपन्यास है मैं केवल मैं उर्फ కమల్ముఖ్ బిఏ. సో ఇవన్నీ ఏంటి, ఆయన రచించినటువంటి రచనలు అన్నమాట. शरद जोशी की भाषा अत्यंत सरल और सहज है. मुहावरों और हास परिहास का हल्का स्पर्श देकर इन्होंने अपनी रचनाओं को अधिक रोचक बनाया है. చూడండి, ఈయన వాడేటువంటి యూస్ చేసేటువంటి ఈయన రచనల్లో ఉండేటువంటి ఆ భాష కూడా ఎలాంటిది, అందరికీ అర్థమయ్యేటువంటి అంటే ఈజీగా ఉండేటువంటి, సులభంగా అందరూ అర్థం చేసుకునేటువంటి మాటల్ని, పదాలని ఈయన వాడేవారనమాట. సో అలాగే ఇడియమ్స్, నెక్స్ట్ కొంచెం అలా కామెడీ టచ్ ఇచ్చేవాళ్ళు ఆయన రచనలకి. సో దానివల్ల ఏమవుతుంది, అందరూ ఆ రచనల పట్ల ఆకర్షితులు అయ్యేవారనమాట. అందరూ చాలా ఇంట్రెస్ట్గా చదవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ధర్మ, आध्यात्म, राजनीति, सामाजिक जीवन, व्यक्तिगत आचरण कुछ भी शरद जोशी की पैनी नजर से बच नहीं सका है. इन्होंने अपनी व्यंग्य रचनाओं में समाज में पाई जाने वाली सभी विसंगतियों का बेबाक चित्रण किया है. पाठक इस चित्रण को पढ़कर चकित भी होता है और बहुत कुछ सोचने को विवश भी. చూడండి, సో ఈయన రచనలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. సో మతం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఇంకా సామాజిక జీవితము, అలాగే వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా వేటిని ఆయన వదలలేదు. ఆయన వ్యంగ్య రచనలలో సమాజంలో కనిపించేటువంటి ప్రతీదీ కూడా ఆయన చక్కగా అందరికీ కనిపించేలా చిత్రించారు. पाठक इस चित्रण को पढ़कर चकित भी होता है
और बहुत कुछ सोचने को विवश भी होता है. సో ఆయన రచనలు చదివిన పాఠకులు వాళ్ళ దృష్టి అంటే ఆయన రాసినటువంటి ఆ రచనలు చదివి ఆశ్చర్యపోతారు. చకిత్ హో జానా మతలబ్ ఆశ్చర్య హోనా, ఆశ్చర్యానికి కూడా గురవుతారు. అలాగే వాళ్ళు ఆలోచిస్తారనమాట. అరే నిజమే కదా, సమాజంలో ఇదంతా జరుగుతోంది కదా, ఉన్నదే కదా ఈయన రాశారు అని ఆలోచింపజేసేలాగా కూడా ఈయన రచనలు ఉంటాయన్నమాట. प्रस्तुत पाठ तुम कब जाओगे अतिथि में शरद जोशी ने ऐसे व्यक्तियों की खबर ली है जो अपने किसी परिचित या रिश्तेदार के घर बिना कोई पूर्व सूचना दिए चले आते हैं और फिर जाने का नाम ही नहीं लेते, भले ही उनका टिके रहना मेजबान पर कितना ही भारी क्यों ना पड़े. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ ఇచ్చినటువంటి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేటువంటి ఈ లెసన్ తుమ్ కబ్ జావోగే అతిథి, ఇందులో అంటే నువ్వెప్పుడు వెళ్ళిపోతావు, ఓ మా ఇంటికి వచ్చిన గెస్ట్, అతిథి అంటే అతిథులు అంటాం, తెలుగులో కూడా మనం అతిథి అని అంటాము. సో ఓ అతిథి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అనేటువంటి ఈ లెసన్లో కొంతమంది వ్యక్తుల గురించి చెప్తున్నారు. అంటే కొంతమంది గెస్ట్లు ఉంటారు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక్కసారిగా ఉన్న పొలం దిగిపోతారనమాట. బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, చెప్పా చేయకుండా వచ్చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చి ఎలా అంటే వాళ్ళు రావడం బాగానే ఉంటుంది, కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళు విసుగెత్తిపోయేంతకాలం ఉండిపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళ గురించి ఇందులో మనకి డిస్కస్ చేస్తున్నారు. అచ్చా అతిథి కౌన్ హోతా హై, वह जो पहले से अपने आने की सूचना देकर आए और 1-2 दिन मेहमानी करा के विदा हो जाए, या वह जिसके आगमन के बाद मेजबान वह सब सोचने को विवश हो जाए जो इस पाठ के मेजबान निरंतर सोचते रहे. సో మేజ్బాన్ అంటే ఎవరు, ఇక్కడ హోస్ట్ అన్నమాట, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళని మనం మేజ్బాన్ అంటున్నాము. సో నిజంగా అతిథి అంటే ఎవరు, ముందుగా చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వస్తున్నాం అనే ఇంటిమేషన్ ఇచ్చి సో వచ్చి 1-2 రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయే వాళ్ళ, లేదంటే సో చెప్పా చేయకుండా దిగబడిపోయి హోస్ట్ ఇబ్బంది కలిగేలాగా, అంటే వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు బాగా ఇబ్బంది పడేలాగా, ఎప్పుడు వెళ్ళిపోతాడా ఈయన అని ఆలోచించేలాగా అంత దూరం తెచ్చుకునే వాళ్ళ, ఎవరు నిజమైన అతిథి అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సో ఇది మనకి కవి పరిచయం అనమాట. నెక్స్ట్ లెసన్లోకి వచ్చేద్దాం. తుమ్ కబ్ జావోగే అతిథి. సో ఆ గెస్ట్తో హోస్ట్ ఇలా అంటున్నారనమాట, తుమ్ కబ్ జావోగే అతిథి, నువ్వు ఎప్పుడు వెళ్తావు అతిథి అని అడుగుతున్నారు. आज तुम्हारे आगमन के चतुर्थ दिवस पर यह प्रश्न बार बार मन में घुमड़ रहा है, तुम कब जाओगे अतिथि. చూడండి, సో హోస్ట్ చెప్తున్నారు అన్నమాట మనకి ఇక్కడ, ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ ఇంటి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, నువ్వు వచ్చి ఈ రోజుటితో 4 రోజులైంది. తుమ్హారే ఆగమన్ కే చతుర్థ దివస్, 4వ రోజు నీ రాక, అంటే నువ్వు వచ్చిన తర్వాత ఇది 4వ రోజు. యహ ప్రశ్న బార్ బార్ మనమే ఘుమడ్ రహా హై, నువ్వు వచ్చిన 4వ రోజు నాకు ఈ క్వశ్చన్ మళ్ళీ నా మనసులో ఇదే ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఏంటి, నువ్వు ఎప్పుడు వెళ్తావు. తుమ్ కబ్ జావోగే అతిథి, तुम जहां बैठे निसंकोच सिगरेट का धुआं फेंक रहे हो, उसके ठीक सामने एक कैलेंडर है, देख रहे हो ना, इसकी तारीखें अपनी सीमा में नम्रता से फड़फड़ाती रहती हैं. చూడండి ఏం చెప్తున్నారు, तुम जहां बैठे निसंकोच सिगरेट का धुआं फेंक रहे हो. సో నువ్వు కూర్చున్న చోటే నువ్వు కొంచెం కూడా సంకోచించకుండా ఏం చేస్తున్నావు, సిగరెట్ పొగని అలా అలా ఊదుతూ వదులుతూ ఉన్నావు. సో అలాగే నీ ఎదురుగ్గా ఉన్నటువంటి ఆ క్యాలెండర్ని ఒకసారి చూస్తున్నావా, దేఖ్ రహే హోనా, ఇస్కి తారీఖే అప్నీ సీమా మే నమ్రతా సే ఫడఫడాతీ రహతీ హై. సో ఏం చెప్తున్నారు, దాని హద్దుల్లో అదేమవుతుంది, రెపరెపలాడుతూ ఉంది. ఆ డేట్స్ అనేవి అలా ఎగురుతూ నీకు చూపిస్తున్నాయి కదా, క్యాలెండర్ కనిపిస్తోందా నీకు. విగత 2 దినోं से मैं तुम्हें दिखाकर तारीखें बदल रहा हूँ, గత 2 రోజుల నుంచి కూడా నేను నీకు కనిపించేలాగా నువ్వు చూడాలి, అరే ఇన్ని రోజులైందా నేను వచ్చి అని నీకు తెలియాలి అని నీ ముందే నువ్వు చూసేలాగా ఆ క్యాలెండర్ డేట్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను నేను. తుమ్ జాన్తే హో, అగర్ తుమ్హే హిసాబ్ లగానా ఆతా హై कि यह चौथा दिन है
तुम्हारे सतत आतिथ्य का चौथा भारी दिन, पर तुम्हारे जाने की कोई संभावना प्रतीत नहीं होती. చూడండి ఏం చెప్తున్నారు ఇంకా ఇక్కడ. సో నేను కావాలనే నువ్వు చూసేలాగా ఈ క్యాలెండర్ డేట్స్ అనేవి తీస్తూ ఉన్నాను, మారుస్తూ ఉన్నాను. నీకు లెక్క పెట్టడం వచ్చా, నీకు లెక్కలు వచ్చా? ఇది నువ్వు వచ్చి 4వ రోజు, చౌథా దిన్ హై. సో నీ ఆతిథ్యంలో మాకు ఇది 4వ రోజు, చాలా భారీ ఎత్తున గడిచినటువంటి 4వ భారీ రోజు. కానీ నువ్వు మాత్రం వెళ్లే సూచనలు మాకు కనిపించట్లేదు. लाखों मील लंबी यात्रा करने के बाद वे दोनों एस्ट्रोनॉट्स भी इतने समय चांद पर नहीं रुके थे जितने समय तुम एक छोटी सी यात्रा कर मेरे घर आए हो. ఇంకేం చెప్తున్నారు. సో లక్షల మైళ్ళు ప్రయాణించినటువంటి ఆస్ట్రోనాట్స్, వ్యోమగాములు, సో వాళ్ళు కూడా చంద్రుడిపై అంత ప్రయాణం చేసి నీలాగా అక్కడే ఉండిపోలేదు, రిటర్న్ వాళ్ళ ఇంటికి వచ్చేశారు. కానీ నువ్వు మాత్రం మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర నుంచి కదలట్లేదు, ఇక్కడే ఉండిపోయావు. तुम अपने भारी चरण कमलों की छाप मेरी जमीन पर अंकित कर चुके, तुमने एक अंतरंग निजी संबंध मुझसे स्थापित कर लिया, तुमने मेरी आर्थिक सीमाओं की बैंजनी चट्टान देख ली, तुम मेरी काफी मिट्टी खोद चुके, अब तुम लौट जाओ. अतिथि, तुम्हारे जाने के लिए यह उच्च समय अर्थात हाई टाइम है. क्या तुम्हें तुम्हारी पृथ्वी नहीं पुकारती. ఇంకేం చెప్తున్నారు ఆయన. సో చూడండి వాళ్ళకి ఎంత కష్టంగా అనిపిస్తుందో. అతిథి వచ్చినందుకు సంతోషంగా ఉన్న ఆయన 4 రోజులు ఉండిపోయేసరికి వీళ్ళకి భారంగా మారిపోయాడు అతడు. సో ఆస్ట్రోనాట్స్ కూడా అంత ప్రయాణం చేసి, లక్షల మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత అక్కడే ఉండిపోలేదు, తిరిగి తమ నివాసాలకు వాళ్ళు వచ్చేసారు. కానీ నువ్వు మాత్రము మా ఇంటిని వదిలి ఎంతసేపటికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండిపోయావు. నీ ఆ బరువైన, ఇక్కడ చరణ కమల్ అంటే తామర పాదాలు, అంటే ఇక్కడ ఆయన పాదాల గురించి చెప్తున్నారు. నీ పాదాల ముద్రలు పడిపోయాయి మా ఇంట్లో, ముద్రించేశావు నువ్వు. నీకు నాతో ఉన్నటువంటి ఆ వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకున్నావు. నీకు నా పరిస్థితి కనిపించట్లేదా, నా ఆర్థిక పరిస్థితి నీకు కనిపించట్లేదా. సో అంటే నా మట్టిని నువ్వు తవ్వేశావు, అంటే నేను ఇంకా నిన్ను భరించే శక్తి సామర్థ్యాలు, స్తోమత నాకు లేదు. ఇప్పుడైనా మీరు తిరిగి వెళ్ళాలి, ఇది కరెక్ట్ టైము. నిన్ను తుమ్హారీ పృథ్వీ నహీ పుకార్తి అంటే, పృథ్వీ అంటే భూమి, అందరూ భూమి మీదే నివసిస్తాం. కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు నీ ఊరు పిలవట్లేదా, నువ్వు ఉండే చోటు నీకు జ్ఞాపకం రావట్లేదా, నీకు వెళ్ళాలని లేదా. उस दिन जब तुम आए थे मेरा हृदय किसी अज्ञात आशंका से धड़क उठा था, अंदर ही अंदर कहीं मेरा बटुआ कांप गया. उसके बावजूद एक स्नेह भीगी मुस्कुराहट के साथ मैं तुमसे गले मिला था और मेरी पत्नी ने तुम्हें सादर नमस्ते की थी. तुम्हारे सम्मान में ओ अतिथि, हमने रात के भोजन को एकाएक उच्च माध्यम वर्ग के डिनर में बदल दिया था. तुम्हें स्मरण होगा कि 2 सब्जियों और रायते के अलावा हमने मीठा भी बनाया था. इस सारे उत्साह और लगन के मूल में एक आशा थी. చూడండి, మొదటి రోజుని జ్ఞాపకం చేస్తున్నారనమాట ఆయన, ఆ హోస్ట్. ఏం చెప్తున్నారు. నువ్వు వచ్చిన ఫస్ట్ డే నిన్ను చూడగానే భయంతో నా గుండె దడదడలాడిపోయింది, నా పర్సు అలాగే వణికిపోయింది, లోపల ఎక్కడో దాక్కున్నటువంటి నా జేబులోని నా పర్సు కూడా వణికిపోయింది. అయినా కూడా నేను నిన్ను చిరునవ్వుతో, ముస్కురాహట్ అంటే ఏంటి, చిరునవ్వు, చిరునవ్వుతో ఆప్యాయంగా నిన్ను పలకరించి నిన్ను కౌగిలించుకున్నాను. నా భార్య కూడా, మేరీ పత్ని, నా భార్య కూడా నీకు నమస్కారం చేసి గౌరవంగా పలకరించింది. సో మేమేం చేసాము, నువ్వు సడన్గా వచ్చేసరికి ఉన్నట్టుండి ఉన్న పలాన వచ్చి పడ్డావు. అయినా కూడా మేమేం చేసాము, రాత్రి భోజనాన్ని మేము ఉన్నట్టుండిగా విందుగా మార్చేశాము. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మేము రాత్రి భోజనాన్ని ఒక హై క్లాస్ డిన్నర్గా మార్చాము. 2 రకాల కూరగాయలతో వంటలు చేసింది మా ఆవిడ. అంతేకాకుండా రాయితా అంటే ఏంటి, మనకి పెరుగు పచ్చడి అంటాం కదా మనము, ఆ టైప్లో అనమాట. సో అది కూడా చేసాము. అంతేకాదు ఒక స్వీట్ కూడా పెట్టాము మేము నీకు రాత్రి డిన్నర్లో. సో ఇంత ఉత్సాహం, వీటన్నిటికీ ఆశ ఏంటి, ఇంతెందుకు చేసాం మేము, ఎందుకు మా పర్సులు వణికిపోయినా కూడా
మేమెందుకు నిన్ను ఆప్యాయంగా పలకరించి అంతటి మంచి భోజనాన్ని ఏర్పాటు చేశాం, ఎక్కడో ఒక మూల మాకు ఆశ. ఏంటది? दूसरे दिन किसी रेल से एक शानदार मेहमान नवाजी की छाप अपने हृदय में ले तुम चले जाओगे. సో సరేలే, ఈరోజు వచ్చావు కదా, రాత్రికి మంచి భోజనం చేస్తావు, నెక్స్ట్ డే ఇదే నువ్వు మనసులో పెట్టుకొని నన్ను బాగా పలకరించారు, నన్ను బాగా ఆహ్వానించారు, మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు, ఒక ఆతిథ్య ముద్ర అనేది నీ మనసులో వేసుకొని ఏదో ఒక ట్రైన్లో నువ్వు బయలుదేరి వెళ్ళిపోతావులే అన్న ఆశ మాలో ఉనింది. हम तुमसे रुकने के लिए आग्रह करेंगे मगर तुम नहीं मानोगे और एक अच्छे अतिथि की तरह चले जाओगे, पर ऐसा नहीं हुआ. చూడండి, మేము అలా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే, అరే 2 రోజులు ఉండొచ్చు కదా మీరు అని మేము నిన్ను బతిమిలాడడం, లేదు లేదు నేను వెళ్ళిపోవాలి, నాకు పనులున్నాయి అని చెప్పేసి ఒక గౌరవమైనటువంటి అతిథిగా నువ్వు అలా వెళ్ళిపోతావు అని మేము అనుకున్నాము. కానీ ఇలా జరగనే లేదు. दूसरे दिन भी तुम अपनी अतिथि सुलभ मुस्कान लिए घर में ही बने रहे. సెకండ్ డే నువ్వు అలా వెళ్ళిపోతావు అనుకుంటే వెళ్ళలేదు, అలాగే నువ్వు చిరునవ్వును వేసుకొని మా ఇంట్లోనే ఉండిపోయావు. हमने अपनी पीड़ा पी ली और प्रसन्न बने रहे. సరే, మా బాధని మేమే దిగమింగుకున్నాము, మేము కూడా చిరునవ్వును చూపిస్తూ సంతోషంగానే కనపడుతూ అలాగే ఉండిపోయాము. स्वागत सत्कार के जिस उच्च बिंदु पर हम तुम्हें ले जा चुके थे, वहां से नीचे उतर हमने फिर दोपहर के भोजन को लंच की गरिमा प्रदान की और रात्रि को तुम्हें सिनेमा दिखाया. हमारे सत्कार का यह आखिरी छोर है, जिससे आगे हम किसी के लिए नहीं बढ़े. इसके तुरंत बाद भावभीनी विदाई का वह भीगा हुआ क्षण आ जाना चाहिए था, जब तुम विदा होते और हम तुम्हें स्टेशन तक छोड़ने जाते, पर तुमने ऐसा नहीं किया. సరే, ఏదో సెకండ్ డే కూడా ఉండిపోయావు కదా, ఇంకేం చేస్తాము అని చెప్పేసి మేము కూడా ఏం చేసాము, మా మమ్మల్ని మేమే సర్ది చెప్పుకొని సరే మధ్యాహ్న భోజనానికి రెడీ చేసామన్నమాట. అది కూడా ఎలాగా, మంచి లంచ్ ప్రిపేర్ చేసాం, మళ్ళీ మంచి భోజనం నీకు ఏర్పాటు చేసాము, సంతోషంగా నీకు తినిపించాము. ఇంకేం చేసాము, రాత్రికి నీకు సినిమా కూడా చూపించాము. అమ్మయ్య అయిపోయింది, ఇక్కడితో నువ్వు ఇవన్నీ కూడా ఆతిథ్యాలన్నీ స్వీకరించేసావు, ఇదే ఈ ఆతిథ్యానికి చివరి ముగింపు అయిపోవాలి అని చెప్పేసి మేము కూడా రిలాక్స్ అయిపోయాము. ఇంకేముంది, నెక్స్ట్ డే నువ్వు పొద్దున్నే లేచి బయలుదేరిపోతావు, మేము కూడా నిన్ను పంపించడానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, విదాయి అంటే సెండ్ ఆఫ్ ఇవ్వడం అనమాట, పంపించేయడం. సో నిన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము కూడా స్టేషన్ దాకా వస్తాము అనుకున్నాము, కానీ అది జరగనే లేదు, నువ్వు అలా వెళ్ళనే లేదు. तीसरे दिन की सुबह तुमने मुझसे कहा, थर्ड डे मॉर्निंग నువ్వేం చేసావు, నా దగ్గరికి వచ్చి ఏమన్నావు, मैं धोबी को कपड़े देना चाहता हूँ. यह आघात अप्रत्याशित था और इसकी चोट मार्मिक थी. तुम्हारे सामीप्य की वेला एकाएक यूं रबर की तरह खींच जाएगी, इसका मुझे अनुमान न था. पहली बार मुझे लगा कि अतिथि सदैव देवता नहीं होता, वह मानव और थोड़े अंशों में राक्षस भी हो सकता है. థర్డ్ డే మార్నింగ్ నువ్వు నా దగ్గరికి వచ్చి ఏమన్నావు, వెళ్ళొస్తాను అని అనలేదు, ఇంకేమన్నావు, मैं धोबी को कपड़े देना चाहता हूँ. సో నా బట్టలు నేను లాండ్రీకి బట్టలు ఉతికేవాడికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నావు. నేను అస్సలు ఊహించలేదు. సో ఇది నాకు ఎలా అనిపించిందంటే, హఠాత్తుగా ఏంటి నువ్వు ఒక రబ్బర్ లాగా సాగదీస్తూ ఇలాగే ఉండిపోతావా అనిపించింది నాకు. అతిథులు దేవుళ్ళతో సమానం అంటారు, అతిథి దేవోభవ అంటాం కదా, అది నాకు గుర్తొచ్చి నేను అనుకున్నాను, అతిథి ఎప్పుడు దేవుడు కాడు, కొన్నిసార్లు మానవుడు, కొన్నిసార్లు రాక్షసుల్లాగా ఉంటాడేమో అని నాకు ఫస్ట్ టైం అనిపించింది అని చెప్తున్నారు. కిసి లాండ్రీ పర్ దే దేతే హై, जल्दी धुल जाएंगे. मैंने कहा, मन ही मन एक विश्वास पल रहा था कि तुम्हें जल्दी जाना है. कहाँ है लॉन्ड्री, चलो चलते हैं, मैंने कहा और अपनी सहज बनियान पर औपचारिक कुर्ता डालने लगा. कहाँ जा रहे हैं, पत्नी ने पूछा. इनके कपड़े लॉन्ड्री पर देने हैं, मैंने कहा. చూడండి, బట్టలు ఉతికే అతనికి బట్టలు ఇవ్వాలి అని చెప్పేసి అతను అడిగాడు కదా అతిథి. ఈయనేం చేశాడు, సరే లాండ్రీకి ఇద్దాము, తొందరగా ఇచ్చేస్తారు వాళ్ళైతే అని నేను వెంటనే అని, అంటే అలా అయినా నువ్వు తొందరగా వెళ్ళిపోతావేమో అని చెప్పేసి, సరే లాండ్రీ ఎక్కడుంది వెళ్దాం పదా అని చెప్పేసి నేను గబగబా నా చొక్కాని వేసుకుంటూ ఉన్నాను.
ఎక్కడికి వెళ్తున్నారండి అని నా భార్య అడిగింది. కహా జా రహే హై పత్నీనే పూఛా. ఇన్కే కపడే లాండ్రీ పర్ దేనే హై మైనే కహా. సో ఈయన బట్టలు లాండ్రీకి వేయడానికి వెళ్తున్నాము అని చెప్పేసి నేను చెప్పాను. మేరీ పత్ని కి ఆంఖేं एकाएक बड़ी बड़ी हो गई. आज से कुछ बरस पूर्व उनकी ऐसे आंखें देख मैंने अपने अकेलेपन की यात्रा समाप्त कर बिस्तर खोल दिया था. पर अब जब वे ही आंखें बड़ी होती है तो मन छोटा होने लगता है. वे इस आशंका और भय से बड़ी हुई थी कि अतिथि अधिक दिनों ठहरेगा. ఈయన బట్టలు లాండ్రీకి ఇవ్వడానికి వెళ్తున్నాము అని నేను చెప్పగానే మా ఆవిడ కళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోయాయి. గుడ్లు పెద్దవి చేసుకొని చూసింది ఆవిడ. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే పెద్ద పెద్ద కళ్ళను చూసి నేను ఆవిడ్ని ఇష్టపడి నా ఒంటరి జీవితానికి ముగింపు పలికి ఆవిడ్ని పెళ్లాడాను. కానీ ఇప్పుడు ఆవిడ అలా కళ్ళు పెద్దవి చేస్తూ ఉంటే నా మనసు ఒక్కసారిగా చిన్నదైపోతుంది. ఇంకా ఈయన ఎన్ని రోజులు ఉంటాడా అని చెప్పేసి ఆ భయంతో, ఆ కంగారుతో ఆవిడ కళ్ళు పెద్ద పెద్దవిగా చేసుకొని నా వైపు చూసింది. और आशंका निर्मूल नहीं थी. अतिथि तुम जा नहीं रहे. लॉन्ड्री पर दिए कपड़े धुलकर आ गए और तुम यही हो. तुम्हारे भरकम शरीर से सलवटे पड़ी चादर बदली जा चुकी और तुम यही हो. तुम्हें देखकर फूट पड़ने वाली मुस्कुराहट धीरे धीरे फीकी पड़कर अब लुप्त हो गई है. ठहाकों के रंगीन गुब्बारे जो कल तक इस कमरे के आकाश में उड़ते थे अब दिखाई नहीं पड़ते. बातचीत की उछलती हुई गेंद चर्चा के क्षेत्र के सभी कोनलों से टप्पे खाकर फिर सेंटर में आकर चुप पड़ी है. अब इसे न तुम हिला रहे हो न मैं. कल से मैं उपन्यास पढ़ रहा हूँ और तुम फिल्मी पत्रिका के पन्ने पलट रहे हो. చూడండి, ఇక్కడ నేనేం చెప్తున్నారు, 3 days అయిపోయింది, ఇంకా ఆయన బయలుదేరలేదు. వెళ్ళాలి అన్న ఆలోచన కూడా ఆయనకి ఎక్కడా ఉన్నట్లుగా నాకు కనిపించట్లేదు. ఎప్పుడు వెళ్తావు నువ్వు? లాండ్రీలో ఇచ్చిన బట్టలు కూడా ఉతికి వాళ్ళు రిటర్న్ చేశారు, కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ బలమైన శరీరం, భర్కం శరీరం అంటే లావైనటువంటి నీ శరీరం నుండి, అంటే ఆయన పడుకోవడం వల్ల, కూర్చోవడం వల్ల ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ నలిగిపోయిన బెడ్షీట్ని కూడా మేము చేంజ్ చేసేసాం, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. స్టార్టింగ్లో ఆయన్ని చూసి, అంటే ఆ అతిథిని చూసి వీళ్ళు నవ్వుతూ సమాధానాలు చెప్పడము, నవ్వుతూ మాట్లాడడం ఇలా చేసేవాళ్ళు. అది కూడా రానేమైపోయింది, తగ్గిపోయింది. ఆ చిరునవ్వు కూడా మాయమైపోయింది. లుప్త్ హో గయి హై. లుప్త్ హో జానా మతలబ్ గాయబ్ హో జానా. సో అది కూడా మాయమైపోయింది. ठहाकों के रंगीन गुब्बारे जो कल तक इस कमरे के आकाश में उड़ते थे अब दिखाई नहीं पड़ते. సో నిన్నటిదాకా ఈ గది ఆకాశంలో ఎగిరినటువంటి రంగురంగుల నవ్వుల బెలూన్లు ఇప్పుడు కనిపించట్లేదు. బంతిలా ఎగిరేటువంటి మన కన్వర్జేషన్స్, మన సంభాషణలు, మాటలు అవి కూడా ఇప్పుడు నిశ్శబ్దంగా అయిపోయాయి. మాట్లాడుకోవడానికి కూడా మన మధ్య ఏమీ మిగల్లేదు. నేనేమో నవలలు చదువుతూ ఉన్నాను, మీరేమో ఆ సినిమా పత్రికలు పేజీలు తిప్పుతూ ఉన్నారు. సో మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. कल से मैं उपन्यास पढ़ रहा हूँ और तुम फिल्मी पत्रिका के पन्ने पलट रहे हो. సో నేను నవలలు చదువుతున్నాను నిన్నటి నుంచి, మీరేమో సినిమా పేజీలు, పత్రికలు తిప్పుతూ ఉన్నారు. शब्दों का लेन देन मिट गया और चर्चा के विषय चुक गए. परिवार, बच्चे, नौकरी, फिल्म, राजनीति, रिश्तेदारी, तबादले, पुराने दोस्त, परिवार नियोजन, महंगाई, साहित्य और यहाँ तक कि आंख मार मार कर हमने पुरानी प्रेमिकाओं का भी जिक्र कर लिया और अब एक चुप्पी है. సో ఇవన్నీ టాపిక్స్ అన్నీ మనం మాట్లాడుకున్నాం. ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, జాబ్ గురించి, మూవీస్ గురించి, పాలిటిక్స్ గురించి, బంధువుల గురించి, మన ఇవన్నీ కూడా పాత స్నేహితుల గురించి, ఇంకా చెప్పాలి అంటే పాత పరిచయాలు, అవన్నీ కూడా మాట్లాడేసుకున్నాం. ఇంకా మాటలు కూడా అయిపోయాయి. ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. सौहार्द अब शनय शनय बोरियत में रूपांतरित हो रहा है. भावनाएं गालियों का स्वरूप ग्रहण कर रही है, पर तुम जा नहीं रहे. किस अदृश्य गेंद से तुम्हारा व्यक्तित्व यहाँ चिपक गया है. मैं इस भेद को सपरिवार नहीं समझ पा रहा हूँ. बार बार यह प्रश्न उठ रहा है, तुम कब जाओगे अतिथि. చూడండి,
ఇంకేం చెప్తున్నారు ఆయన, నిశ్శబ్దం మాత్రమే మిగిలిపోయింది, కానీ నువ్వు మాత్రం వెళ్ళడం లేదు. ఇక నాకు మెల్లగా నీరసం వచ్చేస్తుంది. నాలో ఉన్నటువంటి ఆ భావాలన్నీ కూడా నువ్వు వచ్చినప్పుడు ఒక రకంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమవుతున్నాయి, నాకు నిన్ను తిట్టాలి అనిపిస్తోంది. అసలు ఒక బోరింగ్ సిచ్యువేషన్ అనేది ఏర్పడిపోయింది ఇక్కడ. నువ్వు ఏ అదృశ్య జిగురు అంటే బంక, ఇక్కడ గోంద్ అన్నాం కదా, గోంద్ అంటే బంక్ అనమాట, గ్లూ. ఏదన్నా గమ్ వేసుకొని నువ్వు నీ వ్యక్తిత్వం ఇక్కడ అతుక్కుపోయిందా? ఎందుకు నీకు వెళ్ళాలి అనిపించట్లేదు? నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నాకు మళ్ళీ మళ్ళీ మనసులో ఇదే ప్రశ్న తలెత్తుతూ ఉంది, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అని. కల్ పత్నీనే ధీరేసే పూఛా థా కబ్ తక్ టికేంగే ఏ. నిన్న నా భార్య కూడా చిన్నగా నాతో అడిగింది, మెల్లగా అడిగింది, ఎప్పటిదాకా ఉంటారియనా అని. मैंने कंधे उचका दिए, क्या कह सकता हूँ. నేను కూడా భుజాలు ఇలా అనేసి ఏమో నేనేం చెప్పగలను, ఆయన ఎప్పుడు వెళ్తాడో అన్నాను. मैं तो आज खिचड़ी बना रही हूँ, हल्की रहेगी, बनाओ. సరే నేనైతే 2-3 కూరలు చెయ్యట్లేదు, నేను ఈరోజు కిచడీ చేస్తున్నాను, లైట్గా ఉంటుందిలే అని చెప్పేసి మా భార్య అనింది. నేను కూడా సరే అదే చెయ్యి అని చెప్పేశాను. సత్కార్ కి ఊష్మా సమాప్త్ హో రహీ థీ, డిన్నర్ సే చలే థే, ఖిచడీ పర్ ఆ గయే. చూడండి, అంటే ఆతిథ్యం యొక్క వేడి అనేది ముగిసిపోయిందనమాట. ఊష్మా అంటే వేడి. సో ముందు అయితే మేము అతిథి కదా, ఆతిథ్యం ఇవ్వాలి, మంచి మంచి భోజనాలు పెట్టాలి, అది ఇది అని చెప్పేసి 2-3 రకాల వంటలు, స్వీట్స్ అవి ఇవి పెట్టాము. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఎక్కడికి వచ్చింది, కిచడీ దగ్గరకు వచ్చి ఆగిపోయిందనమాట. అభి అగర్ తుమ్ अपने बिस्तर को गोलाकार रूप नहीं प्रदान करते तो हमें उपवास तक जाना होगा. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఎక్కడికి వచ్చింది, కిచడీ దగ్గరకు వచ్చింది. నువ్వు ఇప్పటికైనా సరే, బిస్తర్ అంటే ఏంటి, పడక, నీ పడకకి ఒక సర్కిల్ రూప్ అంటే అక్కడి నుంచి నువ్వు కదలకపోతే, నువ్వు వెళ్ళాలని డిసైడ్ అవ్వకపోతే అది కాస్త ఆ కిచడీ దగ్గర నుంచి ఉపవాసాల దాకా వెళ్ళేటట్లుంది పరిస్థితి. तुम्हारे मेरे संबंध एक संक्रमण के दौर से गुजर रहे हैं, तुम्हारे जाने का यह चरम क्षण है, तुम जाओ ना अतिथि. సో నీకు నాకు మధ్య ఉన్నటువంటి మన పరిచయం, మన సంబంధం అనేది ఒక చేంజ్ వైపు నడుస్తూ ఉంది. అది అలా చేంజ్ అవ్వక ముందే ఇదే మంచి మూమెంట్, పీక్ మూమెంట్ అనమాట. ఇప్పుడైనా మీరు వెళ్ళొచ్చు కదా. తుమ్హే యహా అచ్చా లగ్ రహా హై నా, मै जानता हूँ, दूसरों के यहाँ अच्छा लगता है, अगर बस चलता तो सभी लोग दूसरों के यहाँ रहते, पर ऐसा नहीं हो सकता. अपने घर की महकता के गीत इसी कारण गाए गए हैं. చూడండి ఇంకేం చెప్తున్నారు ఆయన, నీకు ఇక్కడ బాగుంది కదా అతిథి, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. ఇతరుల ఇంట్లో ఉంటే, వేరే వాళ్ళ ఇళ్లలో ఉండిపోతే బాగానే ఉంటుంది, పని పాట లేకుండా ఎంచక్కా వాళ్ళు చేసి పెడుతూ ఉంటే మనం తింటూ ఉంటే బాగానే ఉంటుంది, నాకు అర్థమవుతుంది. అందరికీ నడవాలే కానీ ప్రతి ఒక్కరు కూడా అలా వేరే వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఉండిపోతారు, సెటిల్ అయిపోతారు. కానీ అలా ఉండకూడదు కదా, అలా కుదరదు కదా. అందుకే మనకి మన ఇండ్లు, మన కుటుంబం, మన ఫ్యామిలీ అని చెప్పేసి అలాంటి పాటలు కూడా పాడుతూ ఉంటారు. హోమ్ కో ఇసీ కారణ్ స్వీట్ హోమ్ కహా గయా హై కి లోగ్ దూసరే కే హోమ్ కి స్వీట్నెస్ కో కాట్నే నా దౌడే. అందుకే హోమ్ని స్వీట్ హోమ్ అంటారు. ఎందుకు, ఇతరుల హోమ్కి వెళ్ళేసి వాళ్ళ స్వీట్నెస్ని మనం తినేయకూడదు కదా. కాబట్టి మన ఇంటిని మనము ప్రేమించాలి, మన ఇంట్లో మనం ఉండాలి. తుమ్హే యహా అచ్చా లగ్ రహా హై, తుమ్హే యహా అచ్చా లగ్ రహా హై, పర్ సోచో ప్రియ कि शराफत भी कोई चीज होती है और गेट आउट भी एक वाक्य है जो बोला जा सकता है. हे ప్రియ అతిథి, ఓ ప్రియమైన అతిథి, సో నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను గెట్ అవుట్ అనేటువంటి ఆ సెంటెన్స్ని నేను యూజ్ చేయకముందే నువ్వు వెళ్ళిపోవాలి. మర్యాద అనేది కూడా ఉంటుంది కదా, సో దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. अपने खर्राटों से एक और रात गुजायमान करने के बाद कल जो किरण तुम्हारे बिस्तर पर आएगी वह तुम्हारे यहाँ आगमन के बाद 5वें सूर्य की परिचित किरण होगी. आशा है वह तुम्हें चूमेगी और तुम घर लौटने का सम्मानपूर्ण निर्णय ले लोगे. ఇంకేం చెప్తున్నారు, ఖర్రాట అంటే ఏంటి, గురక. నిద్రపోయేటప్పుడు గురక పడతారు కదా, సో ఆ గురక అనమాట.
నీ గురకలతో ప్రతిధ్వనించినటువంటి రేపొద్దున వచ్చేటువంటి ఆ సూర్యకిరణాలు నువ్విక్కడ 5వ రోజు చూసేటువంటి కిరణాలు అవుతాయి. సో నేనేమనుకుంటున్నానంటే ఆ కిరణాలు నిన్ను తాకినప్పుడు అప్పుడైనా నీకు గుర్తు రావాలి, నేను వచ్చి 5 రోజులైంది, సో గౌరవప్రదంగా నేను ఇప్పుడు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పేసి కనీసం నీకు ఇప్పుడైనా తెలియాలి. మేరీ सहनशीलता की वह अंतिम सुबह होगी, उसके बाद मैं स्टैंड नहीं कर सकूंगा और लड़खड़ा जाऊंगा. मेरे अतिथि, मैं जानता हूँ कि अतिथि देवता होता है, पर आखिर मैं भी मनुष्य हूँ. मैं कोई तुम्हारी तरह देवता नहीं. एक देवता और एक मनुष्य अधिक देर साथ नहीं रहते. देवता दर्शन देकर लौट जाता है. तुम लौट जाओ अतिथि, इसी में तुम्हारा देवत्व सुरक्षित रहेगा. यह मनुष्य अपनी वाली पर उतरे उसके पूर्व तुम लौट जाओ. उफ, तुम कब जाओगे अतिथि. చూడండి, సహనం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, అది అంతరించిపోయే సమయం వచ్చేసింది. నేను ఇంక స్టాండ్ తీసుకోలేను, నేను ఇక నిన్ను వెనకేసుకొని వచ్చి నీకు అతిథి మర్యాదలు నేను చెయ్యలేను. అతిథి దేవుడితో సమానం అని చెప్తారు, కరెక్టే, కాదనట్లేదు, నువ్వు దేవుడివే, కానీ నేను మనిషినే కదా. ఆఖిర్ मै भी మనుష్య హూ, నేను మనిషినే కదా, నీలాగా దేవుణ్ణి కాదు కదా. తుమ్హారీ తరహ దేవతా నహీ హూ. సో ఒక దేవుడు ఒక మనిషి ఎల్లకాలం కలిసి ఉండలేరు, కొంత సమయం వరకే ఉండగలరు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా తిరిగి వెళ్ళిపో, నీ దైవత్వాన్ని నువ్వు రక్షించుకో, కాపాడుకో, నీ దగ్గరే పెట్టుకో. మనిషి తన స్థానానికి వచ్చేంత వరకు కూడా తీసుకురావద్దు, ఇప్పుడైనా నువ్వు వెళ్ళిపో. తుమ్ కబ్ జావోగే అతిథి, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అతిథి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది మనకి శరత్ జోషి గారు రాసినటువంటి తుమ్ కబ్ జావోగే అతిథి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సో ఒకసారి మన వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు ఏమన్నా హెల్ప్ అవుతున్నాయి, యూజ్ అవుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.